విజయవాడలో వరద ముంపునకు గురైన బాధితులకు నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. 25 కిలోల బియ్యం, 2 కిలోల బంగాళదుంపలు, 2 కిలోల ఉల్లిపాయలు, కిలో కందిపప్పు, కిలో పామాయిల్, పంచదారతో కిట్లు రెడీ చేసింది. 50,000 మందికి తొలి రోజున అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఈ కిట్లని బాధితులకు పంపిణీ చేయనున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ముంపుకు గురైనటువంటి బాధితులకి ప్రభుత్వం ఒక కిట్ని నిత్యావసరాలతో కూడిన కిట్ని ఇస్తానని కూడా చెప్పిన నేపథ్యంలో వాటన్నిటిని ప్రస్తుతం అందించడానికి ఏర్పాట్లు విజయవాడలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో పెద్ద ఎత్తున ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి మనం విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎవరైతే వరద ముంపుకు గురయ్యి ఇంట్లో ఏమీ లేకుండా సర్వం కోల్పోయారో వాళ్ళకి నిత్యావసర వస్తువులతో కూడినటువంటి ఒక కిట్ని ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. ఒక్కొక్క బ్యాగ్ ఇప్పుడు మనం చూస్తే ఇది 2 కిలోల ఉల్లిపాయలను కూడా ఒక బ్యాగ్గా కూడా ప్యాకింగ్ చేస్తూ ఉన్నారు. చూడొచ్చు ఉదయం నుంచే పెద్ద ఎత్తున సిబ్బంది అందరూ కూడా ఈ ఉల్లిపాయల్ని, బంగాళదుంపల్ని, రైస్ బ్యాగులను కూడా సిద్ధం చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో 2.5 లక్షలకి మందికి పైగా వరద ముంపుకు సంబంధించి ఎఫెక్ట్ అయిన నేపథ్యంలో ఒక్కొక్కరికి ఈ కిట్లని అందించడానికి శరవేగంగా చూడొచ్చు. మనం ఈ బ్యాగ్స్ ఏదైతే ఉన్నాయో ఈ బ్యాగుల ద్వారానే ఈ నిత్యావసర వస్తువులకు సంబంధించిన కిట్లను కూడా ఇవ్వబోతా ఉన్నారు. ఒకసారి ఈ కిట్లను కూడా పరిశీలిద్దాం ఏమేమి ఉన్నాయనే అంశానికి సంబంధించి. చూడొచ్చు బంగాళదుంపలు కేజీకి సంబంధించిన ప్యాకెట్స్ ఇవి 1 కేజీ, ఇది 2 కేజీల ప్యాకెట్. ఇక ఉల్లిపాయలకు సంబంధించి ఇవి కూడా కిలోల ప్యాకింగ్ కూడా చేశారు. ఇవి 2 కేజీలు చొప్పున ఉల్లిపాయలు. ఇక పంచదార ప్యాకెట్ని 1 కిలో పంచదార కూడా ఇస్తామని చెప్పిన నేపథ్యం ఇది కిలో పంచదార. ఇక కందిపప్పును కూడా 1 కేజీని ఇస్తూ ఉన్నారు. వీటితో పాటు ఇక పామాయిల్ని, దీంతో పాటుగా 25 కిలోల రైస్ ప్యాకెట్ని కూడా ఇవ్వటానికైతే అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం ఒక బ్యాగులో ఈ కిట్లను అన్నిటినీ కిట్గా మార్చి అన్నిటిని దానిలో ప్యాకింగ్ చేసిన తర్వాత బాధితులకి అయితే ప్రభుత్వం తరపున ఇవ్వబోతున్నారు. ఇక డీడీ ఉన్నారు, దీన్ని మొత్తం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఏంటి సార్, ఎంతమందికి ఇప్పుడు ప్రస్తుతం మనం సిద్ధం చేసాం, ఏమేమి ఇస్తాం? అంటే ప్రస్తుతం 50 ఫ్యామిలీల కోసం రెడీ చేసాము, రెడీగా ఉంది. 25 కిలోలు రైసు, 1 కిలో పంచదార, 1 కిలో కందిపప్పు, 1 లీటర్ పామాయిల్, 2 కిలోల బంగాళదుంపలు, 2 కిలోలు ఉల్లిపాయలు. అంటే ఇప్పుడు ఎన్ని టన్నులు మనకి వీటన్నిటికి సంబంధించి రెడీగా ఉంది? అంటే ఇప్పుడు ఇమీడియట్గా అయితే 50,000 ఫ్యామిలీస్కి రెడీ చేసాం. కంటిన్యూస్ ప్రాసెస్ చేస్తున్నాము. సుమారు 2.5 లక్షల ఫ్యామిలీస్కి ఇమీడియట్గా రెడీ చేయమని చెప్పారు. కంటిన్యూస్గా వస్తుంది. అంటే లేబర్ ఎక్కువ అవసరం పడుతున్నారు. లేబర్ అంతా వేరే చోట అంటే ముంపుడు ప్రాంతాల్లో ఉండడం వల్ల కొంచెం డిలే అవుతుంది. అయినా ప్రాబ్లం లేదు, అంతా రెడీ చేసేసాము. ఒక నుంచి ఇది ఇప్పుడు ఇవన్నీ ఆల్రెడీ ప్యాకింగ్ రెడీ అవుతుంది. ఎప్పటి నుంచి పంపిణీ స్టార్ట్ చేయాలి? యాక్చువల్లీ ఈ రోజే పంపిణీ స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. కాకపోతే రాత్రి వర్షం పడటం, ఇంకా కొన్ని ఏరియాలో వాటర్ కూడా బయటకు పోకపోతే బహుశా రేపు మార్నింగ్ స్టార్ట్ చేస్తారు అనుకుంటా. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అయితే రాలేదు ఎప్పుడైనా. చూడొచ్చు మొత్తం కూడా గొల్లపూడి మార్కెట్ యార్డ్ మొత్తం కూడా ఈ ప్యాకింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో త్వరితగతిన వీటిని బాధితులకు అందించడానికి కొంత మ్యాన్ పవర్ కూడా ప్రాబ్లం ఉంది. అందరూ కూడా ముంపుకు గురైన ప్రాంతాల్లో ఉండటంతో వీటిని ఇవ్వటానికి కూడా కొంతమంది స్టాఫ్ కూడా కొరతగా ఉన్న పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళకి 50,000 మందికి అందించడానికి అటు ప్రభుత్వం నుంచి సిబ్బందిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి అయితే మొత్తం ఫస్ట్ విడతగా 50,000 కుటుంబాలకి 50,000 మందికి దీనికి సంబంధించిన ఈ కిట్లను అందించడానికి పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదికన అయితే ప్రభుత్వం తరఫున అటు మార్కెటింగ్ శాఖ అయితే చర్యలు కూడా చేపట్టింది. 100% లక్ష్మణ్, శ్రీకాంత్, విజయవాడ.